హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా ఇయర్ రింగ్ కలెక్షన్ చూపిస్తాను. దానిలో నార్మల్గా పార్టీ వేర్, ఆఫీస్ వేర్, రెగ్యులర్ వేర్, ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళినా కానీ యూస్ చేసేలాగా అన్ని డిఫరెంట్ కలర్స్లో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది మన రింగ్ మోడల్ ఇయర్ రింగ్స్. దీనికి పర్ల్స్ అండ్ శంకులాగా వచ్చేసి రౌండ్ ఇయర్ రింగ్స్. అండ్ వన్ మోర్ స్టోన్, ఇది పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ అండి. అండ్ ఇది కూడా పర్ల్స్ లాగా చిన్నగా ఇట్లా సిల్వర్ పర్ల్స్ లాగా వచ్చేసి రింగ్ మోడల్. ఇది కూడా పార్టీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది హ్యాంగింగ్, ఇది గోల్డ్ అండ్ బ్లాక్ షేడ్లో వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఇది జస్ట్ ఒక స్టడ్ మోడల్ వైట్ అండ్ గోల్డ్ స్టోన్తో కాంబినేషన్తో వచ్చింది. ఇది చాలా బాగుంటుందండి. ఇది నార్మల్గా కుర్తీ సెట్ రెగ్యులర్ వేర్గా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఇది పికాక్ మోడల్లో మల్టీ కలర్ పర్ల్స్తో వచ్చింది. అండ్ ఈ పికాక్ వచ్చేసి వైట్ స్టోన్స్. ఇది జస్ట్ స్టడ్ మోడలే, ఏం కింద హ్యాంగింగ్ లాగా ఏం లేకుండా జస్ట్ స్టడ్. అండ్ ఇంకొకటి వన్ మోర్ బ్యూటిఫుల్ కంప్లీట్ వైట్ స్టోన్స్. ఇది కూడా జస్ట్ స్టడ్ మోడల్, కానీ ఇది హెవీ లుక్ ఉన్న డ్రెస్సెస్కి జస్ట్ ఇయర్ రింగ్స్ హైలైట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది కంప్లీట్ వైట్ స్టోన్. అండ్ ఇది గోల్డ్ ఇయర్ రింగ్కి వైట్ స్టోన్స్తో వచ్చింది. కింద వైట్ పర్ల్స్ వచ్చాయి ఇలా. ఇది నార్మల్గా ట్రెడిషనల్ వేర్కి అయితే ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయండి. అండ్ వన్ మోర్, ఈ గోల్డ్ కలర్ రింగ్స్, ఇది వెస్ట్రన్ వేర్కి చాలా బాగుంటుంది. అండ్ ఇది హెవీ లుక్ కూడా ఇస్తుంది. అండ్ వన్ మోర్ గోల్డ్ అండ్ బ్లాక్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి కింద బ్లాక్ బీట్స్ వచ్చేసి టోటల్ గోల్డ్ వచ్చింది. దీనిలో వైట్ స్టోన్స్ అండ్ కింద వచ్చేసి వైట్ కలర్ పర్ల్స్లో వచ్చింది. ఇది కూడా పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ అండి. ఇది కాంట్రాస్ట్ డ్రెస్సెస్కి పెడితే చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ హెవీ పార్టీ వేర్ ఇయర్ రింగ్స్. ఇది కంప్లీట్ మల్టీ కలర్ డ్రెస్సెస్కి యూజ్ చేయొచ్చు. ఇది ఓన్లీ జస్ట్ వైట్ స్టోన్ హైలైట్ చేసేసి మిగతా అన్ని కింద హ్యాంగింగ్స్ పర్ల్స్ మల్టీ కలర్ ఇచ్చారు. సో ఇది సింపుల్గా ఉన్న డ్రెస్సెస్కి ఇలాంటివి పెడితే చాలా లుక్ బాగుంటుందండి. ఇది ఏ కలర్ వాటికైనా సెట్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ రెగ్యులర్ వేర్, ఇది జస్ట్ పికాక్ మోడల్ వచ్చి కింద చిన్న హ్యాంగింగ్ వచ్చింది. ఇది గోల్డ్ కలర్, అంటే ఇప్పుడు నార్మల్గా ట్రెడిషనల్ వేర్స్కి చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. అంటే హెవీగా అలా ఏం లేకుండా నీట్గా బాగుంటుంది. అండ్ వన్ మోర్, ఇది సిల్వర్ కలర్ హ్యాంగింగ్స్. ఇది నార్మల్గా హ్యాంగింగ్ మోడల్ కాకుండా పైన ఇలా సిల్వర్ బౌల్ లాగా ఇచ్చేసి ఇక్కడ ఈ షేప్లో ఇచ్చారు. దీనిలో మధ్యలో ఉన్నాయన్నీ సిల్వర్ కలర్ స్టోన్. ఇది కూడా చాలా హెవీ లుక్ ఇస్తుంది. ఇది జస్ట్ పార్టీ వేర్ వాటికి పెడితే బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వన్ మోర్ బుట్ట అండి, వైట్ స్టోన్కి సిల్వర్ బుటాస్. దీనికి కూడా వైట్ పర్ల్స్ వచ్చింది. ఇది సిల్వర్ కలర్, అంటే నార్మల్గా పార్టీ వేర్స్, ఫ్రాక్స్ వాటిపై పెడితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక బుట్ట గోల్డ్ అండ్ బ్లాక్ ఫినిషింగ్తో వచ్చింది. ఇందులో గోల్డ్ కలర్ స్టోన్స్ వచ్చాయి. అండ్ కింద వచ్చేసి వైట్ కలర్ పర్ల్స్. ఇది నార్మల్గా ఫ్రాక్స్కి, 3 పీస్ కుర్తీ సెట్స్కి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ వన్ మోర్ హెవీ లుక్ ఇస్తుంది. ఇది వైట్ స్టోన్స్ వచ్చేసి వైట్ అండ్ గోల్డ్ స్టోన్తో వచ్చేసి ఫినిషింగ్ చాలా బాగుందండి. ఇది పెట్టుకుంటే కూడా ఏదో చాలా పెద్ద లుక్ వచ్చేస్తుంది. డ్రెస్ మాత్రం లైట్ వెయిట్ వేసినా, హెవీగా వేసినా లుక్ మాత్రం ఈ హైలైట్ అయిపోతుంది ఇయర్ రింగ్స్తో. అండ్ వన్ మోర్, ఇది సీజెడ్ ఇయర్ రింగ్స్ అండి, జస్ట్ రింగ్ మోడల్, వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది. ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇది జస్ట్ స్టర్ట్, అంటే రెగ్యులర్ వేర్గా నార్మల్గా 3 లెగ్గిన్ అండ్ టాప్స్కి చాలా బాగుంటుంది. అండ్ జీన్స్కి కూడా బాగుంటుంది, కానీ జీన్స్కి కొంచెం ట్రెడిషనల్గా కనిపిస్తుంది కాబట్టి కొంచెం మీరు స్టర్ట్ మోడల్ వేరే యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇదొకటి హ్యాంగింగ్ మోడల్ అండి. ఇది వైట్ స్టోన్ వచ్చేసి, ఇది నార్మల్గా సింగిల్ ఫ్రాక్ మోడల్ వాటికైతే చాలా బాగుంటుంది. అంటే సింపుల్గా ఉంటుంది కానీ మంచి హెవీ లుక్ ఇస్తుంది. అండ్ ఇదొకటి జస్ట్ స్టడ్ మోడల్, పర్ల్స్ వచ్చేసి చుట్టూ గోల్డ్ స్టోన్స్ వచ్చింది. ఇది కూడా ఏ డ్రెస్సెస్ పైకైనా అన్నీ ఆల్మోస్ట్ సెట్ అయిపోతాయి. ఇది కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇదొకటి సిల్వర్లో హ్యాంగింగ్, కింద పర్ల్స్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది. ఇది నార్మల్గా ఆఫీస్ వేర్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక గ్రాండ్ లుక్ ఇచ్చేయడానికి కంప్లీట్ గోల్డ్ ఇయర్ రింగ్స్. ఇలాంటివి అయితే మనం గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకుంటే అన్నిటికీ కామన్గా పెట్టేసుకోవచ్చు.
అండ్ ఇదొకటి సిల్వర్ ఆక్సిడైజ్లో సిల్వర్ ఇయర్ రింగ్స్, చాలా పికాక్ వచ్చేసి దీని కింద ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారు. దీనివల్ల ఇది చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ ఇది చాలా ఫేస్కి చాలా లుక్ ఇస్తుంది. సో ఇలాంటివి మనము ఎలాంటి డ్రెస్సెస్కైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇదొకటి డబల్ లైన్ స్టోన్స్తో ఇలా వచ్చింది, కింద ఓన్లీ జస్ట్ సింగిల్ స్టోన్ డ్రాప్తో వచ్చింది. ఇది కూడా ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయండి, అంటే హెవీ లుక్ లేకపోయినా కానీ మంచి రిచ్ లుక్ ఇస్తుంది ఇయర్ రింగ్స్. అండ్ ఇది గోల్డ్కి వైట్ పర్ల్స్ లాగా వచ్చింది. ఇక్కడ చూస్తే 3 to 4 కలర్స్ ఉన్నాయి. ఇది గోల్డ్తో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇది హెవీ లుక్ ఇస్తుంది. ఇది 3 పీస్ కుర్తీస్కి అయితే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మేము చాలా పెట్టాము కానీ లైట్గా ఉన్నా కానీ హెవీ లుక్ ఇస్తుంది. అండ్ ఇది సిల్వర్, చిన్నగా రెగ్యులర్ వేర్ యూజ్ చేయడానికి సిల్వర్ ఇయర్ రింగ్స్. సేమ్ ఇందులోనే ఇంకొకటి సిల్వర్తో పాటు సేమ్ గోల్డ్, ఈ 2 పీసెస్ సేమ్ అండి. 1 ఈజ్ సిల్వర్ అండ్ 1 ఈజ్ గోల్డ్. అండ్ ఇంకొకటి సిల్వర్లోనే హెవీ లుక్ ఇవ్వడానికి జస్ట్ వైట్ స్టోన్స్తో హైలైట్ అయిపోయింది. అండ్ కింద వైట్ కలర్ పర్ల్స్తో ఇలా వచ్చిందండి చూడండి. అండ్ ఇంకొకటి ఈ పికాక్ మోడల్ ఇయర్ రింగ్స్ అండి. ఇది మాత్రం హెవీ లుక్ ఇస్తుంది. మన నార్మల్గా డ్రెస్సెస్ లైట్గా అంటే ఎక్కువ హెవీగా వేయకుండా ఓన్లీ మన డ్రెస్తో పాటు ఈ మన ఇయర్ రింగ్స్ కూడా హైలైట్ అవ్వాలి, మంచి లుక్ రావాలి అంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటాయి. అండ్ ఇదొకటి స్టడ్ మోడల్ ఇయర్ రింగ్స్. ఇందాక చూసింది మనము వైట్, దానిలో ఇది కలర్ మల్టీ కలర్. ఈ మల్టీ కలర్ యూస్ చేస్తే ఏంటి అంటే బెనిఫిట్స్ చాలా, ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ పైకి యూజ్ చేసుకోవచ్చు మనము. రెగ్యులర్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ డ్రెస్ హెవీగా ఉన్నప్పుడు మనము ఈ ఇయర్ రింగ్స్ లైట్ వెయిట్గా మంచిగా యూజ్ చేస్తే ఇది హెవీగా అయిపోద్ది, డ్రెస్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ 1 మోర్ పార్టీ వేర్ గ్రీన్ కలర్ అండ్ రింగ్ మోడల్ వచ్చింది. పైన ఫ్లవర్ వచ్చేసి కింద రింగ్ మోడల్ వచ్చి దానికి చుట్టూ గ్రీన్ కలర్ స్టోన్స్లా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుందండి. అండ్ మీరు కావాలంటే ఇది గోల్డెన్ డ్రెస్కి కానీ గ్రీన్ కానీ వాటికి వేస్తే మెరూన్ కలర్ వాటికి కాంట్రాస్ట్ చేసినా చాలా బాగుంటుంది ఇది లుక్. అండ్ ఇవి గోల్డ్ రింగ్స్ మోడల్ అండి. ఇది మనం నార్మల్గా జీన్స్కి కానీ 1 పీసెస్కి మాత్రం వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అండ్ మంచి లుక్ ఇస్తుంది. అండ్ 1 మోర్ ఇయర్ రింగ్స్. ఇది సిల్వర్ ఇయర్ రింగ్స్. ఇది బుట్టా మోడల్. దీనికి ఇలా కింద మల్టీ కలర్తో పర్ల్సెస్ వచ్చాయి, మల్టీ కలర్ ఉన్నాయి. సో ఇలాంటి మల్టీ కలర్ ఉన్న వాటికి బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఏ డ్రెస్సెస్కి పెట్టినా కానీ ఏ ప్రాబ్లం ఉండదు, అంటే ఇదే డ్రెస్కి పెట్టాలి అనేది ఏముండదు. ఇది చాలా నీట్గా ఉంది, చాలా బాగుంటుంది. అండ్ 1 మోర్, ఇది 3 పీస్ స్టడ్. ఇది కొంచెం సైజ్ పెద్దలో నీట్ ఫినిషింగ్, గోల్డ్ అండ్ నీట్ ఫినిషింగ్లో చిన్న చిన్న సీజెడ్ స్టోన్స్. ఇది సీజెడ్ మోడల్ అండి. ఇది కొంచెం పెద్ద సైజు, ఇందులో కొంచెం చిన్న సైజ్ అండ్ ఓన్లీ జస్ట్ సింగిల్ స్టోన్. ఇది మాత్రం రెగ్యులర్ వేర్కి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది రెగ్యులర్ వేర్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇదొకటండి, ఇది పర్ల్స్తో రింగ్ మోడల్ ఇయర్ రింగ్స్. ఇది మాత్రం హెవీ అంటే హెవీ లుక్ ఇస్తుంది. జస్ట్ అంటే మన నార్మల్గా 2 పీస్ కానీ 3 పీస్ కానీ వేసినా కానీ జీన్స్కి వాటికి కూడా చాలా బాగుంటుందండి, ఇది యూజ్ చేయొచ్చు. అండ్ 1 మోర్, ఇది రెగ్యులర్ వేర్ ఇయర్ రింగ్స్. నార్మల్గా మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేయొచ్చు. మిర్రర్ వచ్చేసి కింద బుట్ట లాగా వచ్చింది, చిన్న బుట్ట లాగా. మరీ అంత హెవీ లుక్ ఇయ్యదు కానీ నీట్గా లుక్ చాలా బాగుంటుంది. అండ్ 1 మోర్, ట్రయాంగిల్ షేప్లో ఇయర్ రింగ్స్ వచ్చాయండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇది హెవీగా కనిపిస్తుంది, మధ్యలో మాత్రం స్టోన్స్ వచ్చాయి, బ్లాక్ అండ్ వైట్ స్టోన్స్తో. ఇది మాత్రం హెవీ లుక్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి సిల్వర్ ఇయర్ రింగ్స్. ఇది కూడా రింగ్ మోడల్. ఇది మాత్రం పార్టీ వేర్కి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది, అంటే నార్మల్గా జీన్స్ వేసినప్పుడు 1 పీసెస్ వేసినప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఈ పింక్ పైన బుట్టాస్ వచ్చేసి ఇట్లా సిల్వర్ కలర్ బుట్ట వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది మాత్రం హెవీ లుక్ ఇస్తుంది. కింద చూడండి సిల్వర్ పర్ల్స్తో వచ్చింది. ఇది మాత్రం హెవీ లుక్ ఇస్తుంది, చాలా బాగుంటుందండి.